హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం. వేసవి కాలంలో వారానికి ఒక్కసారైనా సరే ఈ పాయసం చేసుకొని తినడం వలన మన శరీరానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఎండలకి వేడి తాపం అనేది ఎక్కువగా ఉంటుంది కదా. మనం ఈ పాయసంలో వాడే పెసరపప్పు సగ్గుబియ్యం మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించి చాలా చలువ చేస్తాయి. మరి ఈ హెల్దీ పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. వీటిలో వాటర్ పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడా వాటర్ తీసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా 1 అవర్ నానిన తర్వాత చూడండి, మన సగ్గుబియ్యము బాగా నానిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. వీటిని ఈ విధంగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం శుభ్రంగా కడిగిన తర్వాత పెసరపప్పు మునిగేంత వరకు నీళ్ళని తీసుకొని కొంచెం నూనెని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పెసరపప్పు పొంగొస్తుంది కదా. ఇప్పుడు ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మన పెసరపప్పు చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గరిటెతోటి మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 5 కప్పుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను. మనం తీసుకున్న కప్పు సగ్గుబియ్యం 1/2 కప్పు పెసరపప్పుకి కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు వీటిని బాగా మరిగించుకుందాము. ఇది మరిగేలోపు ఇంకొక బౌల్ పెట్టుకొని దానిలో 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం ఒక 1/4 కప్పు నీళ్లు పోసి బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. మనకి ఎటువంటి పాకం అవసరం లేదు. మీరు కావాలంటే బెల్లాన్ని డైరెక్ట్గా పాయసంలో కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అయితే కొంచెం టైం సేవ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన వాటర్ కూడా బాగా మరిగాయి. ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్ లేకుండా యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను. అలా నెయ్యి వేయడం వలన మనకి సగ్గుబియ్యం అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాము. కొంచెం సేపటి తర్వాత చూడండి, మన సగ్గుబియ్యం అనేది 50% వరకు ఉడికిపోయాయండి. కొంచెం ట్రాన్స్పరెంట్గా కనపడుతున్నాయి కదా. ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే సగ్గుబియ్యంతో పాటు డైరెక్ట్గా పెసరపప్పు కూడా వేసి యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పెసరపప్పు మిక్స్ మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. కొంచెం సేపటి తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి సగ్గుబియ్యం అనేవి బాగా ఉడికిపోయాయి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే సగ్గుబియ్యం అడుగున పట్టేస్తాయి. మనకి చూడండి, సగ్గుబియ్యం కూడా చూడడానికి బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా. అంటే మనకి బాగా ఉడికినట్టు. ఇది ఉడికింది ఎలా తెలుస్తుందంటే మనకి సగ్గుబియ్యం అనేది చూడడానికి ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అది అర్థం కాని వాళ్ళు కొంచెం నోట్లో వేసుకొని చూసినప్పుడు మనకు పిండిగా తగలకుండా ఉంటుంది. ఇప్పుడు మన బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. మనకి సగ్గుబియ్యం మొత్తం ఉడికిన తర్వాతనే బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలండి. ఈ ప్లేస్లోనే మీరు డైరెక్ట్గా బెల్లం కూడా తీసుకోవచ్చు, ముందే చెప్పాను కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలిపిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మనకి పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మరొక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఆ నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత దానిలోనికి కొంచెం జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ జీడిపప్పు దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కిస్మిస్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడే కావాలంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా పాయసంలో ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలని ఒక 2 కప్పుల వరకు తీసుకుంటున్నానండి. పాలు కరెక్ట్ కొలత ఏమి ఉండదండి. మీకు కొంచెం పలచగా కావాలంటే మరి కొంచెం పాలని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పులు కరెక్ట్గా సరిపోతాయండి.
పాలని వేడి మీద యాడ్ చేయకూడదండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాయసం కొంచెం వేడి తగ్గిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆ టైంలో వేడి మీద యాడ్ చేసాము అంటే పాలు అనేవి విరిగిపోతాయి. చూడండి మనకి పాయసం అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ నేను తీసుకున్న పాలు కూడా కరెక్ట్గా సరిపోయాయండి. కన్సిస్టెన్సీ చూడండి ఎంత చక్కగా ఉందో. కొంచెం చల్లారిన తర్వాత కూడా మనకి చిక్కబడకుండా ఈ విధంగా ఉంది. మీరు కూడా ఇదే కొలతలతోటి కానీ చేశారంటే మనకి పాయసం అనేది చాలా బాగుంటుంది. మరి ఈ పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల మా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.